నమస్తే. అడవుల్లో నక్సలిజం క్రమంగా అంతమవుతోంది. అయితే దురదృష్టవశాత్తు పట్టణాలు, నగరాల్లో వేగంగా పాతుకుపోతోంది. ఇది సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ అన్నమాట. ఇది తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంచుమించు ఇదే మాట అన్నారు కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలో ఓ మీడియా ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయగా, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి వామపక్ష తీవ్రవాదం పరిస్థితిపై రాయ్పూర్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన హోంమంత్రి అమిత్ షా అన్న మాటలు అవి. అంటే ఇక జరిగేది తుది యుద్ధమే. అటు ప్రధాని, ఇటు హోంమంత్రి చెప్పిన మాట. నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. అదే సమయంలో అడవిలో అన్నలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన, ఇంతకాలం ఆశ్రయమిస్తున్న మేధావుల ముసుగులో చలామణి అవుతున్న వాళ్ళ పని పట్టనుంది కేంద్రం. అయితే ఈ చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి కూడా. మొన్నటి హోంమంత్రి మాటలు, చర్యలు, పీఎం తాజా వ్యాఖ్యలు, వార్నింగ్లు దాన్నే చెప్తున్నాయి. ఇంతకాలం అడవుల్లోనే నక్సలిజం విజృంభిస్తూ వచ్చింది. బాంబులు, తుపాకీలతో నానా రచ్చ చేశారు, ప్రజాధనాన్ని లూటీ చేశారు, ధ్వంసం చేశారు, అమాయక పేద గిరిజన యువతను రిక్రూట్ చేసుకొని వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేశారు. పోనీ వాళ్ళు సాధించిందేమన్నా ఉందంటే అది కూడా లేదు, చెప్పడానికి ఏమీ లేదు. ఇక గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా నాటి హోంమంత్రి చిదంబరం ఉండగా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో నక్సల్స్ ఏరువేత మొదలుపెట్టేశారు. దాన్ని కొనసాగిస్తూ అంటే ఈ ప్రభుత్వం కూడా 11 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన ఈ 11 ఏళ్ల నుంచి కూడా ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మరింత పకడ్బందీ చర్యలతో ముందుకెళ్తోంది కేంద్రం. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఇక కొన్న ఊపిరి మీదే ఉంది నక్సలిజం అని చెప్పొచ్చు ఈ చర్యలతో, కేంద్రం తీసుకుంటున్న ఈ పకడ్బందీ చర్యలతో. అయితే నక్సలైట్ల కన్నా ప్రమాదం ఈ అర్బన్ నక్సలైట్లు. నిజంగానే అంటే హరితారణ్యంలో ఉన్న నక్సలైట్ల కన్నా పట్టణాలు, నగరాల్లో జనారణ్యంలో ఉండే అర్బన్ నక్సలైట్లు మరింత ప్రమాదం. మరొకసారి చెప్తున్నా, మరింత ప్రమాదం. అక్కడి హింస మనకు కనిపించేది, కానీ ఈ హింస మనకు నేరుగా కనిపించదు. అంతకన్నా ప్రమాదకరమైన హింస ఇది నగరాల్లో, పట్టణాల్లో వేగంగా విస్తరిస్తోంది. అడవుల్లో ఉండే నక్సలైట్ల కన్నా కూడా నగరంలో ఉండే ఈ అర్బన్ నక్సలైట్లు మరింత ప్రమాదం. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు నక్కి దొంగతనంగా చేస్తారు వాళ్ళ కార్యకలాపాలు. వీళ్ళు దొరల్ల రాజమార్గంలో రాజ్యంపై హింసకు, దేశం పట్ల ద్రోహానికి పాల్పడుతున్నారు. వీళ్ళందరూ కూడా అన్ని అవకాశాలు వీళ్ళకుంటే, ఎందుకంటే ఉంటున్నది అర్బన్ ప్రాంతాల్లో, అర్బన్లో గనక. ఇక గత 10 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి చర్యలతో ఈ దేశంలో నక్సలిజం ఇప్పటికే వెంటిలేటర్ పైకి చేరిందని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు భారతదేశ ఐక్యత, సమగ్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది నక్సలిజం ఈ దేశంలో. ఇప్పుడు ఇక అర్బన్ నక్సలైట్లు మరింత యాక్టివ్ అయ్యారు. దేశంలో అస్థిరత, అరాచకాలను సృష్టించేందుకు, వ్యాప్తి చేసేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తున్నాం. దేశం బయట కూడా విష ప్రచారం చేస్తున్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలు మనకు కొంతకాలంగా అర్థమవుతూనే ఉన్నాయి. దేశానికి వ్యతిరేక అంటే విదేశీ మ్యాగజైన్స్కు ఆర్టికల్స్ రాస్తుంటారు. విదేశీ మ్యాగజైన్లకు దేశ వ్యతిరేక వార్తలు అందిస్తుంటారు, ఆర్టికల్స్ రాస్తుంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువు తీసే మాటలు, ప్రసంగాలు, భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక అంతర్గతంగా కూడా కులాల మధ్య చిచ్చు రేపుతూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా అర్బన్ నక్సల్స్ చేస్తున్నారు. అదే మాట మరోసారి అన్నారు ప్రధాని మోదీ నిన్ననే. అడవుల్లో విజృంభించిన నక్సలిజం, బాంబులు, తుపాకీలతో గిరిజన యువతను తప్పుదోవ పట్టించిన నక్సలిజం అంతమైంది ఆల్మోస్ట్. ఇప్పుడు అర్బన్ నక్సలైట్ల కొత్త మోడల్ పుట్టుకొస్తోంది అని ఆయన అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కలలుగనే వ్యక్తులను, దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో పనిచేసే వ్యక్తులను, ముఖాలకు ముసుగులు ధరించిన మేధావులుగా ముసుగులు ధరించిన వ్యక్తులను మనం గుర్తించాలి, వారితో పోరాడాలి. ఇది ప్రధానమంత్రి అన్నమాట. ఈ అర్బన్ నక్సలైట్లు గతంలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్ని ప్రణాళిక రూపొందించినట్టు కూడా ఆరోపణలు వచ్చినాయి. అంటే దేశానికి శత్రువులు, టెర్రరిస్టులు, జిహాదీలు, తుపాకీ పట్టుకున్న నక్సలైట్లు మాత్రమే కాదు, అర్బన్ నక్సలైట్లు కూడా. వాళ్ళకన్నా అతిపెద్ద ముప్పు వీళ్ళతో ఇప్పుడు నేరుగా యుద్ధానికి వచ్చే వాళ్ళను మన పోలీసులో, సైన్యము ఎదుర్కొంటుంది. కానీ మేధావుల ముసుగులో ఉండి దేశ వ్యతిరేకులు కొత్త సైన్యాన్ని తయారు చేస్తున్నారు ఎక్కడికక్కడ. అందుకే ఇప్పుడు ఈ అర్బన్ నక్సలైట్ల గుంపును నాశనం చేయాలి సమూలంగా. దాని పట్ల కూడా కేంద్రం సీరియస్గానే ఉంది. వామపక్ష తీవ్రవాదము, అలాగే అర్బన్ నక్సల్స్
అంటే మద్దతుదారులను గుర్తించి వాళ్ళకు అందుతున్న విరాళాలు, నిధులు అంటే ముఖ్యంగా ఆర్థిక వనరులపై దర్యాప్తు చేయాలని చట్ట అమలు సంస్థలను షా కోరారు కొద్ది రోజుల క్రితం. ఎందుకంటే విదేశీ శక్తుల నుంచి కూడా వీళ్లకు విరాళాలు వస్తున్నాయి, ఆర్థిక వనరులు వస్తున్నాయి ఇబ్బడి ముబ్బడిగా. మార్చి 2026 నాటికి దేశాన్ని వామపక్ష తీవ్రవాదం నుంచి విముక్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఇలాంటి పనులు కేవలం ప్రభుత్వంతో మాత్రమే కావు, ఇతర సంఘాలు, సంస్థలు, న్యాయ నిపుణులు, కోర్టులు, విద్యా సంస్థలు, మీడియా కూడా, ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా సహకారం అందించాలి. వాళ్ళ కార్యకలాపాలకు సంబంధించిన సాక్ష్యాలు అంత సులభంగా దొరకవు. ఎందుకంటే మానవ హక్కుల సంఘాలు, సంస్థలు అని చెప్పుకునేవి మీడియా అలాగే న్యాయ వ్యవస్థలోని కొందరు వాళ్లకు ఆశ్రయాన్ని ఇస్తున్నారు, సాయం అందిస్తుంటున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా, ఈసారి మోదీ ఈ మాట కూడా అన్నారు, కొన్ని పార్టీలు అర్బన్ నక్సలైట్లకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి, దురదృష్టమని. నిన్న ఆయన అన్న మాటల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఇది కూడా ఒకటి, కొన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అని. ఇక దేశంలో నక్సలిజం అంతిమ దశలో ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో 100 జిల్లాలు నక్సలిజం వల్ల ప్రభావితం అయ్యేవి. అయితే ప్రస్తుతం ఆ జిల్లాల సంఖ్య 2 డజన్లకు పడిపోయింది. ఓవైపు అడవుల నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతుంటే మరోవైపు అర్బన్ నక్సలిజం నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. నిజంగా ఇది ఆందోళనకరమే. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ మరింత స్ట్రాంగ్ అవుతున్నారు. భారతీయ సంస్కృతిని, దేశ అభివృద్ధిని అర్బన్ నక్సల్స్ వ్యతిరేకిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఇక 3 ఏళ్ల క్రితం పకడ్బందీ చర్యలతో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణలో అనేక మంది నక్సల్స్ చనిపోయారు, అరెస్టులయ్యారు, లొంగిపోయారు. ఇవన్నీ మనం చూసినాం. అడవుల్లో ఆయుధం పట్టి పోరాడుతున్న వాళ్లకు ఇంతకాలం కూడా అన్ని విధాల ఆయుధాలు, ఆర్థిక వనరులు, టెక్నాలజీని అందించింది కూడా వీళ్ళే, అర్బన్ నక్సలైట్లే. అరణ్యంలో అంతమవుతున్న ఆ భావజాలం జనారణ్యంలో పాతుకుపోతుందంటే అది మరింత విస్ఫోటానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్య వ్యతిరేకులు వాళ్ళు, రాజ్యాంగ వ్యతిరేకులు రాజ్యాంగం కల్పించిన రక్షణలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది మరింత ప్రమాదకరం. ఇప్పటికైనా గుర్తించకపోతే చాలా కష్టం. సాక్షాత్తు ప్రధానే, నేను మళ్ళీ అదే మాట చెప్తున్నా, సాక్షాత్తు ప్రధానే హెచ్చరించిన తర్వాత మనం అప్రమత్తంగా, బాధ్యతగా లేకుంటే కష్టం. ప్రధాని అంత మాట ఊరికే అన్నారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళను గుర్తించడం అంత ఈజీ కాదు, కానీ అది మన పనే. వాళ్ళు ఏ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినా కౌంటర్ చేయడము అంటే, లేదా చట్టం కూడా ఉంది, చట్టపరంగా ముందుకెళ్లడం, లేదా ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లడం వంటివి చేయాలి. కట్టడి చేయాలి వాళ్ళని ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలోనే. మేజర్గా అంటే వాళ్ళు బాగా వేసింది మీడియాలోనే. మొన్నటి వరకు కూడా మీడియాలో ఒక పూర్తిగా అర్బన్ నక్సల్ ఆ భావజాలం ఉన్న వాళ్ళ చేతిలో మీడియా ఉండేది. క్రమక్రమంగా మార్పు వస్తుంది. ఇప్పుడు విద్యా సంస్థల్లో పాతుకుపోయారు వాళ్ళు. ఈ అర్బన్ నక్సలైట్ల చర్యలపై సీరియస్ ఒక నిఘా అయితే పెట్టాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.